మరియు జ్ఞాపకం చేసుకోండి, మీరు ఒక వ్యక్తిని చంపి ఆ నిందను ఒకరిపైనొకరు మోపుకోసాగారు. కానీ మీరు దాస్తున్న దానిని అల్లా బయటపెట్టాడు. కనుక మేము దానిని, ఆ శవాన్ని, ఆ ఆవు మాంసపు ఒక ముక్కతో కొట్టండి, అతడు సజీవుడవుతాడు అని ఆజ్ఞాపించాం. ఈ విధంగా అల్లాహ్ మృతులను బ్రతికించి తన సూచనలను మీకు చూపుతున్నాడు, బహుశా మీరు అర్థం చేసుకుంటారేమోనని. కానీ దీని తరువాత కూడా మీ హృదయాలు కఠినమైపోయాయి, అవి రాళ్ల మాదిరిగా కాదు, వాటికంటే కూడా కఠినంగా అయిపోయాయి. ఎందుకంటే వాస్తవానికి రాళ్లలో కొన్ని బ్రద్దలైనప్పుడు వాటి నుండి సెలయేళ్లు ప్రవహిస్తాయి. మరియు నిశ్చయంగా వాటిలో కొన్ని చీలిపోయి వాటి నుండి నీళ్లు బయటికి వస్తాయి. మరియు వాస్తవానికి వాటిలో మరికొన్ని అల్లాహ్ భయం వల్ల పడిపోతాయి. మరియు అల్లాహ్ మీ కర్మల పట్ల